అంటే అదే అది అంటే దానికి అది బలమైన పాయింట్ కంటే కూడా మీరు అన్నారు కదా అవసరం కొద్దీ ఉండడం, ఆ తర్వాత అవసరం తీరాక లేకపోతే అవసరం ఇంకా తీరదు. 1 year గ్యాప్ వచ్చింది, నువ్వు కంప్లైంట్ 1 year గ్యాప్ తర్వాత పెట్టావు అంటున్నా. దానికి లక్ష కారణాలు ఉంటాయి. ఎందుకంటే అదే అంటే గ్రడ్జ్ కావచ్చు, పాయింట్లు అంటే ఇది అంటే లాజికల్గా చూస్తే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. అంటే ఆ టైంకి మనసు గట్టిపడి ఉండొచ్చు అంతవరకు. 1 year తర్వాత నువ్వు రిలీజ్ అయ్యి నాకు హెరాస్మెంట్ జరిగింది, నా లైఫ్ పోయింది అని చెప్పి నువ్వు వచ్చి కంప్లైంట్ పెట్టావా? మరి అప్పటి వరకు నువ్వు నీ సంతోషం నువ్వు చూసుకున్నావుగా. ఏం సంతోషం చూసుకుంది? నీ వర్క్ నువ్వు చేసుకున్నావుగా. సో ఏం జరిగితే కంప్లైంట్ పెట్టిందంటారు? ఎవరో పెట్టించారంటారు. అదే కదా మేము నేను చెప్పేది అప్పటి నుంచి, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఎన్నో ఇయర్స్ కలిసి వర్క్ చేసావు, వీడియోస్ యూట్యూబ్లో కొడితే ఎన్ని వస్తాయి, ఇద్దరు కలిసి వర్క్ చేసిన వీడియోసే చాలా ఉన్నాయి. అదొక్కటే పాయింట్ అని అడిగింది ఫస్ట్ నుంచి అడుగుతున్నది అదే, నేను తను దొరికినా అదే అడుగుతా. అన్ని వీడియోస్ లో మీరిద్దరు చాలా సఖ్యతతో, ఇన్ఫాక్ట్ ఏమనుకోకండి, చూస్తే ఇద్దరు ఇష్టపడుతున్నట్టుగా అనిపించే వీడియోసే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే దెర్ ఇస్ అ స్ట్రాంగ్ బాండ్. ఇద్దరు ఒక మెంటరు, తర్వాత ఇద్దరికి కామన్ షేర్డ్ ఇంట్రెస్ట్ కావచ్చు. సపోజ్ మేము ఉన్నిందే అనుకోండి, సపోజ్ మీరు ఎన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి ఉన్నిందే అనుకోండి, సపోజ్ ఉంటే కూడా నీ అవసరానికే కదా నువ్వు ఉన్నావు. ఉంటే నీ అవసరానికి ఉన్నావు, నీ అవసరాలు తీర్చుకున్నావుగా. ఇప్పుడు ఇంకా నీకు అవసరాలు కావాలి అని అంటే ఎందుకు వస్తారు, ఎందుకు వస్తాయి? నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావు, నీ అవసరాలు తీరిపోయాయి, నువ్వు వెళ్ళిపోయిన 1 year తర్వాత నువ్వు కంప్లైంట్ పెడుతున్నావు. అసలు టోటల్గా ఇన్వాలిడ్ మేము. అసలు ఎక్కడ కూడా వ్యాలిడ్ పాయింట్సే లేవు. నువ్వు కంప్లైంట్ పెట్టడం లేటే, నువ్వు ఇప్పుడు వచ్చి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అది అని అంటున్నావు. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి నువ్వు ఇన్ని రోజులు కాంప్రమైజ్ అయి ఉన్నావా? అప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? రియలైజ్ అవ్వడానికి అదే కరెక్టే. నేను ఇంకా చాలా ఉన్నాయి మేము, నేను అవి చెప్తే చాలా ఫ్యామిలీస్ కూడా, ఎందుకంటే నాలాగా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. నేను ఎందుకంటే నేను కొన్ని వేరే వాళ్ళ పర్సనల్స్ తీయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. వేరే వాళ్ళతో ఉన్నిందా లేదా అన్నవి అది తన మనస్సాక్షికి తెలుసు, ఆ అమ్మాయి మనస్సాక్షికి తెలుసు. టోటల్గా దీనిలో ఆ అమ్మాయి మనస్సాక్షికి తెలుసు తనకి హెరాస్మెంట్ జరిగిందా లేదా అని టోటల్గా. ఎందుకంటే నాకు ఒక అంతరాత్మ అనే ఉంటుంది కదా, దాన్ని మోసం చేయలేను ఖచ్చితంగా. అంటే కానీ వేరే అంటే దానికి వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయంటారా? ఏమో మ్యామ్, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను. అయినా చెప్పండి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నన్ను మళ్ళీ ఇలా చెప్పింది కంప్లైంట్లు పెట్టడానికైనా రెడీ అవుతారు ఈ ఇంటర్వ్యూ తర్వాత నా మీద. కాదమ్మా, ఇప్పుడు నేను ఇదే లాయర్గా లాగా వాదించడం కాదు, కానీ తన పర్సనల్ ఇతర అఫైర్స్కి తన మీద వేధింపు జరిగిందా లేదా అనే పాయింట్కి మీరు కోర్టు పరిధిలో, చట్ట పరిధిలో చూస్తే అది ఎస్టాబ్లిష్ అవ్వదు. తను డీలో వల్గర్ మూమెంట్స్ చేసిందా, ఇక్కడ ఇప్పుడు పింక్ సినిమా చూశారు కదా, నో ఇస్ ఎ నో అని. ఇంకొకటి నో ఇస్ ఎ నో ఒక పరిధిలో ఏంటంటే అది తప్పు జరిగిందా లేదా మాత్రమే ఇక్కడ పర్టినెంట్. తన ఇతర వ్యక్తిత్వం, తను చుడిదార్ వేసుకునేదా, టీషర్ట్ వేసుకునేదా, ఇవన్నీ ఏంటంటే మనం స్టీరియోటైప్ చేస్తాం. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ దట్ యువర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ తనకి తన వ్యక్తిత్వంలోనే కొంచెం ఇలాంటి పాయింట్స్ ఉన్నాయని చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది నో ఇస్ ఎ నో. హీ కెన్ బి తన మినిస్టర్ వేసుకొచ్చిన ఒక బాయ్ నో ఇస్ ఎ నో అని చెప్తే అది నో కాదా? అంటే అది నో చెప్పారని ఇక్కడ ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే నో చెప్పారు, ఇక్కడ ఈ అమ్మాయి నో చెప్పిందని ఎవరు ప్రూవ్ చేశారు అంటున్నా. అంటే తను చెప్పాలని బట్టి విండమే, ఇదంతా విండమే. అబ్బాయి నో చెప్పినప్పుడు ఎందుకు నో కాదు అంటున్నా. నువ్వు ఎందుకు ఫ్యామిలీని వదిలేసి రావాలి అని టార్చర్ ఎందుకు చేస్తున్నావు? నేను ఫైట్ చేసేది దాని గురించి. నేను లాంగ్ బ్యాక్ అగో దీని మీదనే నేను కంప్లైంట్ పెడదాం అనుకున్నా. మాస్టరే వదిలేసే పాపం, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచో వచ్చారు, ఎందుకు వదిలేసే అని అంటే నేను ఆగిపోయా. నాకు అంత కోపం ఉన్నింది ఆమె. మరి ఇంత జరిగాక మీరు ఎందుకు కార్డు ఇప్పించారు? అది సపరేట్ మ్యామ్, వెళ్ళిపోయింది. 1 year అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఏమనుకున్నారు, సరే ఇంకా వెళ్ళిపోయింది తను. ఇప్పుడు మనము మ్యామ్, ఇప్పుడు మీ వల్ల నాకు లాస్ జరిగింది, మీ లైఫ్ వెళ్ళిపోయారు. అలా కదమ్మా, ఒక డేంజర్, ఒక మీ ఆయన మీద తను హిట్ చేస్తోంది, లేకపోతే ఇష్టపడిపోతుంది అనుకుంటే వెళ్ళిపోయారు కదా మీరు. ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా పులే కదమ్మా. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మంచితనంతో ఆలోచించడం అనేది తప్పైంది. అదే నేను అంటున్నా. అక్కడ అదే బేసిక్ గా మీరు అంతా ఇంకా మూవ్ ఆన్ అయిపోయారు. అంతా ఎవరి లైఫ్ లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయాము. ఓకే, ఆమె కెరియర్ చూసుకుంది, వెళ్ళిపోయింది, హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాము. ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలనుకున్నాము. సో అయితే మొత్తానికి ఈ కథ సుమలత చాలా
చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యాయి. మీరు అన్నట్టుగా ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. కోర్టు ఇన్వెస్టిగేట్ చేసి కమిటీలన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఒక కన్సెన్సస్కి రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జానీ మాస్టర్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా నేను, ఆడపిల్ల నో అంటే నో ఎలానో ఒక అబ్బాయి అయినా సరే హస్బెండ్ అయినా సరే ఎవరైనా సరే నో అంటే ఎవరికైనా నోనే. ఇది ఒకటి పాపులర్ చేస్తున్నారు, మీరని కాదు బయట, నో అంటే నో కదా, అబ్బాయి కూడా నో అంటే నోనే. కరెక్టే. నేను ఏ కాంటెక్స్ట్ లో చెప్పానంటే మీరు కాదు మ్యామ్, తను డేలో ఏ బట్టలు వేసుకున్నా, ఎలాంటి మూమెంట్స్ చేసినా, తను బయట మినీ స్కర్ట్ వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా, చీర కట్టుకున్నా అనవసరం, అసలు అనవసరం. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, నా మీద ఈ సంఘటన జరిగింది. అఫ్ కోర్స్ తర్వాత అందరం అడుగుతున్న ప్రశ్న, మరి అన్ని సంవత్సరాలు ఎందుకు కోరుకున్నావు అంటే, అన్ని సంవత్సరాలు నేను భరించుకుంటూ రకరకాల కారణాలు, నాకు ఆఫర్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు అని, నీకోసం నువ్వు ఉన్నట్టే. కాబట్టి అక్కడ హరాస్మెంట్ జరిగింది అంటున్నా, నీకోసమే కదా నువ్వు ఉన్నావు, నీకు రావాల్సిన అవకాశాల కోసమే కదా నువ్వు ఉన్నావు, ఒకవేళ ఉండుంటే. కానీ చట్ట పరిధిలో నాకు తెలిసినంత వరకు, నేను అడిగాను మొన్న రీసెంట్గా లాయర్లు కూడా అడిగాను, ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు మన దేశంలో మ్యారిటల్ రేప్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు కదా సుమలత. మ్యారిటల్ రేప్ అంటే నిన్న ఓకే అనొచ్చు వైఫ్, ఇవాళ నో అంటుంది. వాట్ ఈస్ మ్యారిటల్ రేప్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్. మరి హస్బెండ్ నో అంటే మగాడు కాదు అని అనేస్తారు, అప్పుడు అది ఓకే, తప్పకుండా అండర్స్టాండ్. నేను ఇది మాట్లాడుతున్నా, అదే అంటున్నా నేను, ఆడవాళ్ళ గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారో ఈక్వల్ సెక్షన్స్, ఈక్వల్ శిక్షలు అనేవి ఆడవాళ్ళకు కూడా రావాలి. అది ముందు ఎందుకనంటే ఉమెన్ కార్డ్ అనేది ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు మ్యారిటల్ ఎఫెక్ట్, ఇప్పుడు మామూలుగా పెళ్ళైన వాళ్ళు ఒక రోజు వైఫ్ ఓకే అంటది, నెక్స్ట్ రోజు నో అంటది. అదే విధంగా హస్బెండ్ కూడా ఒక రోజు ఓకే అంటాడు, నెక్స్ట్ రోజు నో అన్నప్పుడు నువ్వు మగాడివి కాదు అని అనేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను. అది చాలా బ్రాడ్ టాపిక్, మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏంటంటే, తను చెప్పిన ఒక సంఘటన జరిగింది, ఆ తర్వాత ఎందుకు ఊరుకున్నానంటే నాకు భుక్తి కోసం నా ప్రయాణం, నా పోరాటం, అది ఇది. సెక్షువల్ హరాస్మెంట్ లాస్ ప్రకారం నేను విన్నది ఏంటంటే దట్ నీ భుక్తిని లేదు, నీ బలహీనతని, నీ వల్నరబిలిటీని అడ్డు పెట్టుకుని ఏ పురుషుడైనా నిన్ను అవాంఛనీయ పరిస్థితులకు లోను చేస్తే, అది నీ ఇష్టపూరితంగా అప్పటికి నువ్వు నోరు మూసుకుని తలొగ్గినా, భయపడి తలొగ్గినా, అప్పుడు తలొగ్గి తర్వాత నువ్వు రియలైజ్ అయినా, జనరల్గా మనకున్న సెక్షువల్ హరాస్మెంట్ లాస్ వ్యవస్థ ఆ విధంగా ఉంది అట్ వర్క్ ప్లేస్. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇలాంటివి పెట్టేసేయచ్చా? అది కరెక్ట్. అది చట్ట పరిధిలో దీన్ని స్పెసిఫిక్గా అండ్ మరియు సూత్రప్రాయంగా అసలు చట్ట పరిధిలో ఇది ఎంతవరకు ఎవరికి వర్తింపజేయాలని మార్పులు రావాలి సమూలంగా. అగ్రీ విత్ యూ. కానీ ఇప్పుడున్న నేను అడిగానమ్మా, లాయర్ని అడిగాను తల్లి. మరి ఇప్పుడు అదే మ్యామ్, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ నీ వల్నరబిలిటీ, ఇప్పుడు నీ అవసరం అన్నది నీ వల్నరబిలిటీ, నీకు గత్యంతరం లేని పరిస్థితి, అది ఆసరాగా పెట్టుకుని నేను వచ్చి పెత్తనం చేస్తే నీ మీద, అది సెక్షువల్ హరాస్మెంట్ లాస్ కింద ఎవిడెన్స్ ఏది అంటున్నా. అది మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు, అది ఎవిడెన్స్ ఏదంటున్నారు. కానీ వర్తింప చేయాలా వద్దా అంటే చట్టం అలా ఉంది, వ్యవస్థ అలా ఉంది. అది ప్రూఫ్ చూపిస్తేనే కదా మేము కోర్టు ఒప్పుకుంటది. రేపటి రోజున మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 20 years కలిసి జర్నీ చేశారు. అతని టార్చర్ ఆ అమ్మాయి భరిస్తూ వచ్చింది, ఎందుకంటే వైఫ్ నేను వెళ్ళిపోతే నాకు సపోర్ట్ దొరకదు, నాకు వేరే పెళ్లి చేసుకోవడానికి ఛాన్స్ లేదు, నాకు పిల్లలు ఉన్నారని కాంప్రమైజ్ అయ్యి ఆమె ఉండింది అన్ని రోజులు. ఇప్పుడు సడన్గా ఆ అమ్మాయికి ఏమంటారు, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్పి కేసు పెట్టించారు. ఆ కేసులనే కదా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. అన్నీ కాదు, మీరు అన్నట్టుగా నేను అంటున్నది ఏంటంటే, మీరు రిలేషన్షిప్ లో ఉండి ఇలాంటి కేసెస్ ని ఎంకరేజ్ చేయట్లేదు, అవునా కదా? అవును. ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ నో కాంట్రాక్ట్. మ్యారేజ్ అంటే ఒక కాంట్రాక్ట్ ఉన్నట్టు, హస్బెండ్ వైఫ్కి మధ్య మ్యారేజ్ ఇస్ అ కాంట్రాక్ట్ ఆఫ్ అ సర్టన్ ఇది. సో దానికి కొన్ని పరిధులు ఉంటాయి. మ్యారేజ్ ఎఫైర్ ఉన్నట్టు ఆ అమ్మాయి సైడ్ నుంచి ఉంది, ఈ అబ్బాయి సైడ్ నుంచి ఎక్కడ ఉంది అసలు ఎఫైర్ ఉన్నట్టు? లేదు. అదే అందుకనే రేపు గౌరవ కోర్టు పరిగణించేటప్పుడు ఇవన్నీ డెఫినెట్లీ దృష్టిలో పెట్టుకొని కంప్లైంట్ పెట్టేశాము, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని పెట్టేశాము అని అనుకుంటే సరిపోదు. ఒకటి చెప్తాను సుమలత, మనం గౌరవ న్యాయ వ్యవస్థ ఎంత బాగుందంటే, మనకి ఈ రచ్చ మనకి సోషల్ మీడియాలో జరగచ్చు, కొంతమంది కొంచెం అగ్రెసివ్గా పెట్టచ్చు థంబ్నెయిల్స్, కానీ కొంతమంది ఇంకో గట్టిగా మాట్లాడుకోవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు. జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే విషయం, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా సమాజం ట్రయల్, సోషల్ మీడియా ట్రయల్. బట్ యాక్చువల్గా ద రియల్ వర్డిక్ట్ విల్ కమ్ ఫ్రమ్ ది ఆనరబుల్ కోర్ట్. ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారు కాబట్టి, మీరు ఇంత పోరాడారు మీ ఆయన కోసం కాబట్టి తప్పకుండా న్యాయం జరగాలి. కాబట్టి నాకు వితిన్ 36 days బెయిల్ వచ్చింది మ్యామ్. న్యాయం ఉంది కాబట్టే బెయిల్ వచ్చింది.
మనం ఏదో డిస్కస్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో మీరు అన్నట్టే సోషల్ మీడియాలో వచ్చినంత ఈజీగా జడ్జ్మెంట్లు అనేవి రావు. వాళ్ళు ఎన్నో కేసెస్ని చూశారు, ఎన్నో చూస్తారు. అసలు నీకు జరిగిందా లేదా, అసలు నీకు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందా లేదా. ఇంకొకటి నా విన్నపం ఏంటంటే మీరు చాలా బ్యాలెన్స్డ్గా చాలా మంచిగా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూ ఆడపిల్లల పక్షాన కూడా మీరు ఈ అమ్మాయి గురించని కాదు, నేను ఆ అమ్మాయి గురించని కాదు, ఎవరైనా సరే మీరు తప్పకుండా మీకు నిజానిజాలు అన్నీ మీకు తెలుసు, మీరు కళ్ళతో చూశారు కాబట్టి మీరు మనసుతో ఆలోచించి తప్పకుండా ధర్మబద్ధంగా దీనికి పరిష్కారం రావాలని చెప్పి 100%. యాజ్ ఏ నేను వైఫ్గా ఉన్నాను, మదర్గా ఉన్నాను. మా మదర్ ఒక మదరే, నేను ఒక డాటర్ని మా మదర్కి, మా బ్రదర్కి నేను ఒక సిస్టర్ని, ఇన్ని రకాలుగా నేను ఉన్నాను. సో నేను ఎప్పుడు యాక్చువల్గా నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేసేదాన్ని. ఈ కేసు వచ్చిన తర్వాత ఆడపిల్లలు నమ్మాలంటే భయం వేస్తుంది. నేను ఇందాక మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను చూసారా, మా బాబు క్రికెట్లో జాయిన్ చేస్తే 9th క్లాస్ అక్కతో కూర్చున్నాను అని మా రిలేటివ్ ఫొటోస్ తీశారు. నేను అన్నాను, సిరాజ్ అమ్మాయిలతో జాగ్రత్త సిరాజ్ అన్నా. మమ్మీ నువ్వు ఎందుకు అలా అన్నావో నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకోగలను అదే అని అంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు వచ్చే అందరినీ నేను అనట్లేదు, ఇప్పుడు పెట్టే అమ్మాయిలు కంప్లైంట్స్లలో అంత నిజమైన కంప్లైంట్స్ అనేవి తక్కువైపోయాయి. అలా జనరలైజ్ కూడా చేయలేం కదా తల్లి. కొన్ని మీ కేసులో మీరు అనొచ్చు, బికాస్ మీరు కళ్ళతో మీరు చూసిన మీ ఇది కాబట్టి. నేను యాక్చువల్గా ఉమెన్స్ కి సపోర్ట్ చేస్తా. ఇప్పుడు కూడా ఏదైనా ఒక చిన్నది వస్తే కూడా ఎక్కడ తక్కువ, అమ్మాయిలు ఎక్కడ తక్కువ, అన్నిట్లో ఉన్నారు, అందరు ఈక్వల్ అని నేను గొడవ పడతా. కానీ ఇది నా కళ్ళతో చూసిన తర్వాత మగవాళ్ళకు కూడా చట్టాలు రావాలి అని నేను కోరుకుంటున్నా. తప్పకుండా అయితే ఛాన్స్ ఉంటే నేను సుప్రీం కోర్టుకి నేను ఒక పిటిషన్ కూడా వేయాలనుకుంటున్నా. ఎవరైతే ఫేక్ కేసెస్ పెడతారో వాళ్ళకి అది ఫేక్ అని తెలిసినప్పుడు, ఇది కావాలని పెట్టారు లేదా ఆ కేసు కొట్టేసినప్పుడు ఏది అబద్ధం అని తెలిస్తే మాత్రం వాళ్ళు కూడా ఇమీడియట్ గా శిక్ష పడాలి. అలాంటి చట్టాలు రావాలి. తల్లి మీకు తెలియంది కాదు సుమలత, ఈ కేసులో మీరు భార్యగా మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన కాబట్టి మీ భర్తని మీరు వెనకేసుకురావడం, వాడిని సపోర్ట్ చేయడం ఓకే ఫైన్. వెనకేసుకొని రాలేదు, అదే సపోర్ట్ తీసుకున్నా, నిజానికి స్టాండ్ తీసుకున్నా. యూ టుక్ అ స్టాండ్, దట్స్ ఫైన్. నేను అనేది ఎక్కువ శాతం మీటూ క్యాంపెయిన్ పెట్టారమ్మా. మీటూ క్యాంపెయిన్ పెట్టి పెద్ద పెద్ద వాళ్ళ కేసులు అన్నీ బయటకు వచ్చాయి, ఎక్కడ జరిగే సంఘటనలతో సహా. ముందు మీరు మాట్లాడండి అని చెప్పి ఉసుకు అని చెప్పేసి ఆడవాళ్ళని బయటికి లాగింది కూడా ఇదే వ్యవస్థ. బయటకు వచ్చి కనీసం ఒక 100 మంది చెప్పారమ్మా, ఒక్కడికి ఏ శిక్ష పడలేదు తల్లి. అవి వాటిలో నిజాలు ఖచ్చితంగా 100 కేసెస్లో 10 నిజం ఏంటారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు వెళ్తారంటున్నా? మీరు అలా కేసు పెట్టాలి, మీకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అన్ని రోజులు మీరు ఎందుకు ఉంటున్నారంటున్నా నేను. అంటే ఇంతవరకు వాక్ స్వాతంత్రం లేదు స్త్రీలకి. ఎందుకు లేదు, మనం అలా ఉంటున్నాం అంతే. అంటే బికాస్ ఇన్ జనరల్ ఏమవుతుందంటే, ఒక లేడీ మాట్లాడితే మనకు పురుష ఆధిక్య ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎంత పవర్ఫుల్ లేడీ వచ్చి మాట్లాడినా అల్టిమేట్లీ ఇటు చేసి అటు చేసి మచ్చ తన మీదే మళ్ళీలాగా ఎక్కువ కేసులు జరుగుతున్నాయి. ఈ కేసు గురించి అండలేదమ్మా. హైకోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జెస్ లేడీసే ఉన్నారు మ్యామ్. ఆల్మోస్ట్ చూసుకోండి, జానీమాస్కి బెయిల్ ఇచ్చింది కూడా లేడీయే. కోర్టులో కూడా, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఫోక్స్లో ఉన్నది లేడీ జడ్జ్ అంటే అల్టిమేట్ తీర్పిచ్చే స్త్రీ అంటే లేడీయే కదా ఉన్నారు. మరి జడ్జిలే లేడీస్గా ఉంటున్నారు మ్యామ్. మనం అనుకుంటున్నాం పురుషులు మనల్ని తొక్కేస్తున్నారు అని. నో మ్యామ్, మనల్ని తొక్కేస్తున్నారు కాదమ్మా. సగటున చూస్తే ఇప్పుడు మనందరం వీఆర్ అవుట్లయర్స్. మీకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, మీరు ఒక ప్రొఫెషనల్. ఇప్పుడు తల్లి అయ్యి మీరు ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తారు. ఐఎమ్ ప్రొఫెషనల్, మనకు యాక్సెస్ ఉంది. యాక్సెస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనలాంటి వాళ్ళు కూడా గాడ్ ఫర్బిడ్ ఏదైనా సంఘటన జరిగి బయట మాట్లాడితే దానికి అందరూ సీరియస్గా పట్టించుకుని ఒక బుర్ర పెట్టడానికి కూడా టైం పట్టే రోజుల్లోనే ఉన్నాం. ఇంకా ఈ విషయంలో కాదు నేను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇన్ని కాంప్లికేషన్స్, పెద్ద పెద్ద స్టార్ల పేర్లు, తర్వాత జానీ మాస్టర్ కూడా ఒక వెల్ నోన్ కొరియోగ్రాఫర్ కావడం. అలా మ్యామ్ మీరు అనింది అదే. అంటే నిజంగా ఇలా జరుగుతున్నాయి అనే కేసెస్ని తీసుకొని ఆ కార్డు యూజ్ చేసి ఇలాంటివి పెడుతున్నారు అంటున్నా. అలాంటి పెట్టకండి, రియల్గా బాధపడే వాళ్ళని బయటికి రానివ్వండి. ఆ ఛాన్స్ తీసుకుని ఆ కార్డు మీరు వాడద్దు అంటున్నా. కరెక్ట్. నా అల్టిమేట్ నేను చెప్పాలనుకున్నది, రియల్గా మీకు జరిగితే రండి. తప్పుడు కేసులు పెట్టి ఏదో 4 రోజులు సంతోషం కోసం వాళ్ళ మీద గ్రడ్జ్ తీసుకున్నాము, జెలస్ ఫీల్ అయ్యి లేదా అతని కెరియర్ నాశనం చేయాలని చెప్పి ఒక 4 రోజుల సంతోషం కోసం రాకండి.
తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక కంప్లైంట్ పెట్టే ముందు నిజంగా మీకు అన్యాయం జరిగింది అని అంటే కోర్ట్ విల్ డిసైడ్ మ్యామ్. నిజాయితీ గల అసెస్మెంట్కి రావాలి. ఈ జరిగిన సంఘటన ఏంటి, నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను, వాళ్ళకి రావాలి. ఆలోచించి పెట్టండి. నేను ఎందుకు పెడుతున్నాను ఈ కంప్లైంట్, దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది, నా కెరీర్ ఎంత అవుతుంది, నేను ఉండే కదా ఉన్నాను, ఇప్పుడు వచ్చి ఇలా కంప్లైంట్ పెడుతున్నాను, ఇది అసలు వెళ్తుందా, ఇది అసలు ఎలా తీసుకుంటారు దీన్ని అన్నీ ఆలోచించి చేయాలి. ఏదో మనం ఎవరో చెప్పారు నువ్వు చేయి నేను మీ వెనకాల ఉంటాము అని ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేసేస్తే ల్యాడర్ని మనం ఎక్కినంత వరకే మనం. ఈ మధ్య అసలు ఎక్కడ కాంటాక్ట్లో లేరు కదా మీరు సృష్టితో? లాస్ట్ ఐ థింక్ ఎప్పుడు మాట్లాడారు? ఐ థింక్ 1 year పైన అయిపోయింది. 1 year కాదు, ఇప్పుడు 2005 వచ్చేసింది. సో నాకు తెలిసి మోర్ దాన్ 1 year, ఇంకా ఎక్కువ. ఎలా ఉన్నారు జానీ మాస్టర్ ఇప్పుడు? అంతే మ్యామ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ చేస్తున్నారు, టాలెంట్ ఉంది. మళ్ళీ టాలెంట్ ఉన్నంత మాత్రాన కాదు, ఇన్ని ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం కూడా గొప్పే. సో ఇది ఓన్లీ ఎలిగేషన్స్ మాత్రమే. అందరికీ నేను ఆడియన్స్కి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ ఇవి ఎలిగేషన్స్ మాత్రమే, ఇవి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కోర్టులో ఉంది, కోర్టు డిసైడ్ చేస్తుంది ఇది నిజమా కాదా అని. అందరూ నిజం అవును చేశారు. కోర్టు ఉందిగా, మాట్లాడుకుంటారు. ఎందుకు అనవసరంగా మనం కొట్టుకోవడం దేనికి? ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ నోటెడ్ అమ్మా. మిమ్మల్ని అందుకే పూర్తిగా గౌరవిస్తూ జరిగిన సంఘటనలు కోర్టు తేలుస్తుంది, కమిటీస్ తేలుస్తాయి అని నమ్ముతూనే మిమ్మల్ని అందుకే ఇవాళ అడగంగానే సుమలత మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తప్పకుండా ధైర్యంగా ఇందులోంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాం. నిజం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది మ్యామ్, నేను అదే నమ్ముతున్నాను. సో ఎప్పటికైనా అల్టిమేట్గా లేట్ అవ్వచ్చు కొద్ది రోజులు, ఈ మధ్యలో మనం సఫర్ అవ్వచ్చు, కానీ ఎప్పటికైనా సరే అబద్ధం హైలైట్ అవ్వచ్చు కొద్ది రోజులు, సొసైటీలో బాగా పాకిపోతుంది. నిజం అదే ఏదో నేను చూసాను ఒక కమెంట్లో, నిజం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలోపే అబద్ధం ఊరంతా పాకేస్తుంది. సో ఇది చెడు అనేది మంచి సంపాదించుకోవాలంటే చాలా రోజులు పడుతుంది, కానీ ఇట్లా బ్యాడ్ అవ్వడానికి 1 సెకండ్ చాలు. సో ఇప్పుడు జరిగింది అదే జానీ మాస్టర్కి. నిజంగా యాజ్ ఎ ఉమెన్గా నేను జానీ మాస్టర్ ఏదో వైఫ్గా నేను స్టాండ్ తీసుకోలేదు, యాజ్ ఎ ఉమెన్గా నేను స్టాండ్ తీసుకున్నాను. ఎందుకనంటే తన లైఫ్ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు తన లైఫ్లో నేను ఉన్నా, ఏం జరుగుతుంది నేను చూస్తున్నా. హరాస్మెంట్ చేసే మనిషా కాదా అనేది నాకు తెలుసు. నీకు నిజంగా ఏదైనా ఒక అన్యాయం జరుగుంటే దాని మీద మీరు పోరాడండి, దాన్ని వేరే దాని మీదకి డైవర్ట్ చేసి ఫోక్సోలని ఆ చట్టాలని యూజ్ చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారు, చట్టాలని మిస్యూజ్ చేస్తున్నారు. ఇచ్చిన ఆ లేడీ ఎవరైతే మన ఉమెన్కి ఇచ్చిన చట్టాలని మిస్యూజ్ చేయకండి. నేను అది హంబుల్ రిక్వెస్ట్, ఇది మిస్యూజ్ చేయకుండా మీకు ఏం న్యాయం కావాలో దాని మీద పోరాడండి, అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అది అంతే. థ్యాంక్ యూ మ్యామ్. నేను కూడా మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. సో నేను కూడా అందుకే స్వప్న గారు అని అంటే సరే ఓకే వ్యాలిడ్ ఉంటుంది, సో నేను ఏం చెప్పాలనుకున్నాను అనేది కొంచెం బోల్డ్గా డిస్కస్ చేయొచ్చు అని. సో ఇందులో ఏమైనా నేను లీగల్ పరంగా ఏదైనా ఒకవేళ నేను మాట్లాడుంటానో ఏమో నాకు తెలీదు. సో ఏదన్నా ఉంటే అది నేను ఎవరిని హర్ట్ చేయాలని కాదు, నా ఒపీనియన్ నేను చెప్పాలనుకున్నాను. ఎందుకనంటే రియల్గా బాధపడే వాళ్ళని చూసి ఫేక్ కేసెస్ పెట్టకండి, ఫేక్ కంప్లైంట్స్ పెట్టకండి. సో ఇది ఒక్కటే మేము అంతే, ఇంకేం లేదు. నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది 100%. అవును. అండ్ గౌరవ కోర్టులు న్యాయం చేస్తాయి, న్యాయస్థానాలని పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలి. మీరు అన్నట్టుగా ఇటువంటి కేసులు వచ్చినప్పుడు కూడా న్యాయబద్ధంగానే మనకి ఇంకోటి సురక్షితం అంటే గుర్తొచ్చిన కేరళ మన ఇన్సిడెంట్ జరిగింది కదా, చాలా మంది రేప్ చేశారు. చాలా ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ఏడ్చాను ఆ ఇన్సిడెంట్కి సంబంధించి. చాలా సఫర్ అయ్యాం మేము, అంటే సఫర్ మీన్స్ మేము చాలా రోజుల వరకు నేను దాని నుంచి బయటికి రాలేదా, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగింది అని. మాస్టర్ కూడా ఫిలిం ఛాంబర్లో క్యాండిల్ పట్టుకొని ఒక చిన్న ర్యాలీ చేశారు, దానిలో మాస్టర్ కూడా ఉన్నారు. ఒకవైపు ఒక షేడ్ ఉండి ఇంకొక వైపు క్యాండిల్ పట్టుకొని తిరుగుతున్నారు, ఆ టైప్ కాదు. సో జెన్యున్గా మేము వచ్చి ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ర్యాలీ మేము పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నేను మాస్టర్ ఇద్దరు వెళ్ళి క్యాండిల్స్ పట్టుకొని ఫిలిం ఛాంబర్ దగ్గర ర్యాలీ చేశాం. ఎక్కడ ఇబ్బంది లేదు కదా ఇప్పుడు ఇండస్ట్రీలో, ఎవరు లేదు సూటిపోటు మాట్లాడడం లేదు అలాంటివి లేదు. మీరు యు హావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దేర్. అంతే, ఏం జరిగినా దేవుడు మన మంచిగా చేస్తాడు అంతే. తప్పకుండా రాముడికే తప్పలేదు కష్టాలు, అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది, విజయం వస్తుంది.
మళ్ళీ కలుద్దాం సుమలత. ఐ Thank you. థింక్ Thank you so much. మీరు అన్ని ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ వస్తున్న కొద్దీ తప్పకుండా మీరు అనుమతిస్తే జానీ మాస్టర్తో కూడా మాట్లాడతాం మేము ఒక సందర్భంలో. ఇప్పుడు ప్రస్తుతం లేరని చెప్పారు మీరు. అవును, షూటింగ్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.